తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే 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 పాపికి తరుణమిదే ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ ఆయువును ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినములలో మనం క్రిస్మస్ వాతావరణాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అనేక మంది అనేక విధాలుగా ఈ అనుభవాలను కలిగి ఉన్నారు. క్రిస్మస్ అనగానే క్రీస్తు ఆరాధన అనే ప్రాథమికమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు లేనిది క్రిస్మస్ లేదు, క్రీస్తు ఆరాధన లేదు. ఆయన పుట్టుకకు ఆయనే ప్రధానమైన కారణం, అనగా క్రిస్మస్కు క్రీస్తు ప్రధాన కారణం. అందుకు పరసంబంధమైన కారణం ఆయన కాగా భూసంబంధమైన కారణం మరియ. గనుక మొదటి కారణం ప్రభువైన యేసుక్రీస్తే, తన జన్మకు కారణం తానే. రెండవదిగా మరియ అందుకు రెండవ పాత్రను వహిస్తూ ఉంది. కనుక ఈ ఇరువురు క్రిస్మస్కు కారణభూతులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే మొట్టమొదటిగా మరియను గుర్చిన సంగతులను ఆలోచన చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనము నందు, అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. మరియను గూర్చి ప్రథమంగా మనం ప్రస్తావించుకున్నాం కాబట్టి ఆమె మాటలను ఆలోచన చేద్దాం. దేవుని దూత వచ్చి చాలా సంగతులను ఆమెతో చెప్పాడు. ఒక యూదురాలిగా ఈ సంగతులన్నీ కూడా ఆమెకు విదితమే.
దేవుని దూత ఆమెతో ఏం చెప్పాడో ఆ సంగతులన్నీ ఆమెకు తెలిసిన విషయాలు. గాని ఒకటి మాత్రం చాలా ఇబ్బందికరమైన సంగతి. అదేమిటనగా దేవుని దూత ఆమెతో చెప్పిన మాట, నీవు గర్భవతి అయి కుమారుని కందువు అని చెప్పిన మాట మాత్రం అది ఇబ్బందికరమైన మాట. ప్రదానం చేయబడిన కన్యకకు, ఇంకా వివాహం కాని కన్యకకు ఈ సమాచారాన్ని దేవుని దూత చెప్పడం ఏంటి? దాన్ని ఆవిడ అంగీకరించడం ఏంటి? వాస్తవానికి ఇది ఇబ్బందికరమైన సంగతే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన గర్భమును కోరుకుంటే అందుకు అంతకు మించిన ఆనందం ఆవిడికి ఏముంది? అంతకు మించిన భాగ్యం ఆవిడికి ఏముంది? అందుకే ఆవిడ ప్రభువైన యేసుక్రీస్తును తన గర్భమున ధరించడానికి ఎంత మాత్రం కూడా వెనకాడలేదు. మరొక మాటలో చెప్పాల్సి వస్తే కనుక తను అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రావడానికి తాను సాధనంగా పాత్రగా వాడబడితే అందుకు మించిన సంతోషం ఏముంది? అది మరే యొక్క భావన. అందుచేతనే మా తల్లిదండ్రులను అడుగుతాను అని ఆవిడని లేదు, నా కాబోయే భర్తను అడుగుతాను అని అనలేదు ఆవిడ. నేను ప్రభు దాసురాలను, ప్రభు సంబంధమైన ప్రతి పని ప్రభు దాసురాలిగా నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని ఆమె ప్రభువును ఘనపరిచింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇందులో మనకు కనబడుచున్నటువంటి సత్యం ఏమిటి అనగా, వాస్తవానికి ఒక కన్యక ఈ అవకాశాన్ని నిర్ద్వందంగా త్రోసిపుచ్చాలి. కానీ ఆవిడ స్వీకరించింది. కారణం, దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఇష్టపడిన ప్రభువు దాసురాలు మరియా. ఈ మొదటి అధ్యాయం లూకాసు వార్త 38వ వచనంలో నేను ప్రభువు దాసురాలను అని ఆమె పలికింది. దాసురాలు అనే మాట శ్రేష్టమైంది. మనల్ని గూర్చి ఒకరు పరిచయం చేస్తే అది వేరు సంగతి. కానీ నేను దేవుని దాసురాలను అని ఆమె చెప్పుకోవటం మాత్రం సాధారణమైన సంగతి కాదు. ఆ విధంగా బ్రతుకుతుంది కాబట్టే తన జీవితాన్ని ప్రభువునకు అర్పించగలిగింది మరియా. అందుకే దేవుని వాక్యం ఆమెను గూర్చి చాలా గొప్పగా చెప్తుంది. దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీవు దేవుని వలన కృపనొందితివి. దయాప్రాప్తురాలు, దేవుని వలన కృపనొందిన స్త్రీ. అంతేకాదు, ఆమె ప్రభువు తల్లి అని చెప్పబడింది. ఇంకా ఆమె ఆశీర్వదించబడినది, ఆమె ధన్యురాలు. ఈ మాటలన్నీ కూడా ఈ లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, నేను ప్రభు దాసురాలను అని ప్రభువునకు విధేయత చూపిన హేతువు చేత ఆశీర్వదించబడిన స్త్రీ అయ్యింది. ఈ మాట అర్థమవుతుంది కదూ. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎవరు అనగా ఆయనకు లోబడిన వారు, ఆయనకు దాసులైన వారే. ఈ సంగతిని జ్ఞాపకం ఉంచుకుందాం. ఒక శ్రేష్టమైన సంగతి ధన్యురాలని చెప్పబడింది. కానీ దానికంటే మిక్కిలి హెచ్చైన విషయం ఏమిటి అనగా, ఆమె ప్రధానము మాత్రమే చేయబడిన కన్యక కదా, ఇంకా వివాహము కాలేదు. కానీ మనకు అర్థమైనటువంటి రీతిన మనము గ్రహించగా ఆమె ఇంకా యోసేపుతో వివాహం చేయబడింది కాదు. కానీ ఆమె యోసేపునకు భార్య కాకమునుపే ప్రభువునకు తల్లి అయ్యింది. ఆమె యోసేపునకు భార్య కాకమునుపే, పరసంబంధమైన బంధం ఇంకా ఏర్పడక మునుపే ఆత్మ సంబంధమైన బంధం ఆమె ఏర్పరచుకొనింది. యోసేపునకు మరియ కాకమునుపే ప్రభువునకు ఆమె తల్లి అయ్యింది. ఇది దాసత్వంలో ఉన్నటువంటి శ్రేష్టత్వం. మనం దాన్ని దాస్యం అని అంటున్నాం. ప్రభువుకు దాస్యం స్వతంత్రమే కానీ అది బంధకం కానే కాదు. ఈ మాటను గుర్తుంచుకుందాం. అందుకే మనం లోబడడం
ఇష్టపూర్వకం కావాలని దేవుని వాక్యం చెప్తుంది. రోమపత్రిక 6:13 ఆ మాట వ్రాయబడింది. మనం ఇష్టపూర్వకంగా ఆయనకు లోబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ మాటకొస్తే ప్రియులారా, లోబడడం పాపానికైనా పరిశుద్ధతకైనా అది ఇష్టపూర్వకం కావాలి. బలవంతం కాకూడదు, పరప్రేరణ అంతకంటే కాకూడదు. అందుకే ఆమెను ధన్యురాలు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రాగా, పరమును విడిచిపెట్టి భూమి మీదకి రావడం ఉందే, అసాధారణమైన సంగతి. దానిని గూర్చి పౌలు మాట్లాడుతూ ఆయన ఇలాగన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నందు చూడగా ఇలాగున వ్రాయబడి ఉంది. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మనం మరియ పలికిన మాటలను విన్నాం కదా. ఇదిగో ప్రభువు దాసురాలను అని ఆమె పలికింది. ఇక్కడ చూడగా పౌలు వ్రాస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి, ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని. ప్రభువైన యేసుక్రీస్తు దాసుని స్వరూపమును ధరించుకొని వాస్తవానికి తాను ఏమై ఉన్నాడు చూడండి. 2వ అధ్యాయము 6వ వచనంలో చూడగా దేవుని స్వరూపము కలిగిన వాడు. 2 కొరింథీ 4:4 చెప్పే మాట కూడా అదే. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానుడు, దాసుని స్వరూపమును ధరించను. ఏమండి, అసలు ఈ భావాన్ని వ్యక్తీకరించగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తగిన రీతిగా దేవుడు దాసుడొకట. ఇది మనం ఊహించగలమా? ఇది మన మెదడుకు అందుతుందా? మన భావజాలానికి ఇది దొరుకుతుందా? దేవుడు దాసుడొకట. కానీ అది సాధ్యమే. ఎందుకంటారా? అల్ఫా నేనే, ఒమేగయు నేనే, ఆదియు నేనే, అంతమును నేనే అని సెలవిచ్చాడే ఆ ప్రభువు. దేవుడైన వాడు దాసుడెందుకు కాలేడు? సమస్తమును తానే అయి ఉండగా తన ఉద్దేశములను నెరవేర్చుకుంటకు తానెందుకు దాసుడు కాలేడు? అందుకే దేవుని వాక్యం ఆ మాట చెప్తుంది. దేవుడు దాసుడు అయ్యాడు. దేవుని వైపు నుంచి మనం చూడగా దేవుడు దాసుడు అయ్యాడు. ఈ మాటే మన జీవితానికి ఆదరణ కలిగించే మాట. వాస్తవానికి దేవుడెన్నడూ దాసుడు కాడు. మనిషి దాసుడవుతాడు. మనిషి తనను తాను నాయకునిగా ప్రకటించుకుంటాడు, యజమానుడవుతాడు. అట్టి యజమానులకు కొందరు మనుషులు దాసులు అవుతారు. దాసుడు అనే పదం దేవునికి వర్తించదు సుమా, మనిషికి మాత్రమే. కానీ మానవ పక్షంగా వచ్చి మనిషి విషయంలో తాను జరిగించవలసిన ఆ కార్యం నిమిత్తం ఆయన యజమానుడిగా ఉంటే సరిపోదు, యజమానుడిగా వస్తే సరిపోదు, తాను దాసునిగానే రావలసింది. అందుకే ఆయన దాసుని స్వరూపమును ధరించుకొనెను. మరియ ఏ విధంగా ప్రభువునకు దాసురాలు అయ్యిందో, ప్రభువైన యేసుక్రీస్తు సహా తన తండ్రికి దాసుడయ్యాడు. ఈ మాటలు చెప్పాలి. దేవుడు దాసుడయ్యాడు, ప్రముఖుడు పరిచారకుడయ్యాడు. మన ప్రభువు పనిచేయువాడు అయ్యాడు. కుమారుడు కూలివాడు, దాసుడు అయ్యాడు. ప్రియులారా, అందుకే ఈ మాటలను గురించి దేవుని వాక్యం చెబుతూ విధేయత చూపి తన్ను తాను తగ్గించుకొనెను. దాసునిలో విధేయత కనిపిస్తుంది,
దాసునిలో తన్ను తాను తగ్గించుకొనడం కనిపిస్తుంది. ఆయన మన నిమిత్తమై దాసుడయ్యాడు, విధేయతను చూపించాడు, తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే పరమును విడిచిపెట్టి ఈ మట్టి మీదకి వచ్చేంత వరకు తగ్గించుకున్నాడు. అలాగే ఈ మట్టి మీద ఒక నిరుపేద కుటుంబంలో జన్మించడానికి అంతవరకు తను తాను తగ్గించుకున్నాడు. నిరుపేద కుటుంబంలో మాత్రమే కాదు, ఓ పశువుల పాకలో పరుండబెట్టబడ్డానికి తనను తాను తగ్గించుకున్నాడు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ తలవాల్చుకుంటకు నాకు స్థలం లేదు అని ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. కడకు తన మరణమందు సహా తనది కాని సమాధిలో పాతిపెట్టబడ్డాడు. ఇంకెంత తగ్గించుకోవాలి? ఎంతకంటే తగ్గింపు ఇంకెక్కడ మనకు కనిపించదు. డౌన్ టు ద ఎర్త్ అని అనడం మాత్రమే కాదు సుమా, దాన్ని తన జీవితంలో ఆయన చేసి చూపించాడు అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. క్రిస్మస్ క్రీస్తుతోనే ప్రారంభమైంది. క్రిస్మస్కు కారకుడు క్రీస్తు, క్రిస్మస్ కేంద్రం క్రీస్తు. తమ పదవి తమను విడిచిపెట్టినా ఇంకా మాజీ అనే పేరు మీద చలామణి కావడానికి ఇష్టమైతాడే మనిషి. పరమునే విడిచిపెట్టి వచ్చాడు ప్రభు, ఘనతను విడిచిపెట్టి వచ్చాడు ఆయన, తన వైభవాన్ని అంతటిని విడిచిపెట్టి వచ్చాడు. మన నిమిత్తం ఏది కూడా ఆయన మిగిల్చుకున్నవాడు కానే కాదు. అందుకే ఆయన మనలను సంపాదించుకొనగలిగాడు. మార్క్సు వార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని చూడగా తన రాక యొక్క ఉద్దేశాన్ని గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తావించాడు. మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చెను అని దైవ గ్రంథం సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిమిత్తమై తన ప్రాణమును పెట్టుటకు ఆయన వచ్చాడు. అది పరిచారము చేయడానికి వచ్చాడు. ఆయన చేసిన పరిచారం 3 రూపాల్లో మనకు కనిపిస్తుంది. మొదటిగా ఆయన బోధలో కనిపిస్తుంది. ఎవరికి తెలియని పరలోక రాజ్య మర్మములను గూర్చి ఆయన మాత్రం ప్రస్తావించాడు. రెండవది, సమాజమునకు అవసరమైన సేవను ఆయన చేశాడు. అనగా ప్రజల రుగ్మతలను బాగు చేశాడు ఆయన. అలాగే ఆ ప్రియ రక్షకుడు అవసరమైన చోట చనిపోయిన వాడిని సహా ఆయన లేపగలిగాడు. ఆ తదుపరి ఆయన మూడవదిగా ప్రాణము పెట్టి పరిచర్య చేశాడు. ఈ భూమి మీద ప్రాణం పెట్టగలిగిన పరిచర్య చేసేవాళ్ళు ఎవరూ లేరండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ పనిని జరిగించాడు. ప్రాణము పెట్టునంతగా ఆయన మనలను ప్రేమించాడు. ప్రేమకు నోచుకొనుటకు ఏమాత్రం అర్హత లేని మనలను ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. మన కొరకు తన ప్రాణమును ఆ రక్షకుడు కలువరి శిలువలో అప్పగించాడు. ప్రియులారా, ప్రాణం పెట్టేంతగా ప్రేమించగలిగిన వారు భూమి మీద ఎవరు లేరు. ఒకవేళ పెట్టినా కూడా తాత్కాలికమైన వాటి కోసమే, కానీ మనుషులమైన మనలను సంపాదించుకుంటకు గాను ప్రాణం పెట్టగలిగిన వారు లేరు. ఒక మనిషి మరో మనిషిని ప్రేమించగలిగితే బహుశా తన ఆస్తిని మాత్రమే ఇవ్వగలడు, తన రక్తాన్ని ఇవ్వగలడు, ప్రాణాన్ని ఇవ్వలేడు. మనల్ని గూర్చినటువంటి విషయం ఏంటి అని అనగా, అది పాప క్షమాపణకు సంబంధించిన విషయం. ఒక మనిషి తన రక్తాన్ని ధారవోసిన పాప క్షమాపణ మనిషితో మాత్రం సాధ్యం కాదు, అది దేవునితో మాత్రమే సాధ్యం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు
తండ్రి చిత్తమునకు సంపూర్ణంగా లోబడవనడి తన్ను తాను అప్పగించుకుని వాడి భూమి మీదకి వచ్చాడు. పేతురు మాట్లాడుతూ అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నందు ఆయన తన సేవకుడైన యేసును అనే మాటను ఉపయోగించాడు. సేవకుడైన యేసు ఆయన కార్యాన్ని జరిగించడానికి వచ్చాడు కాబట్టి సేవకుడైన యేసు. ఈ మాటలను నేను ప్రేమతో మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. మన యజమానుడే సేవకుడని పిలువబడితే, మన యజమానుడే దాసుడైతే, మన నాయకుడే విధేయుడైతే, మన ప్రభువే తన్ను తాను తగ్గించుకొనగలిగితే మన స్థాయి ఏమిటి, మన హోదా ఏమిటి, మన స్థితి ఏమిటి పరీక్షించుకుందాం. బిరుదుల కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. దాసుడైన దేవుణ్ణి, నీ రక్షకుణ్ణి, నీకోసం ప్రాణం పెట్టిన వాణ్ణి ఒక్కసారి కనుక నీ మనస్సును దృష్టించగలిగితే ఆయన పాదధూళిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతాం. అది కూడా మనకు గొప్పనే సుమా. అందుకే పరీక్షించుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం, హృదయాలను పరిశీలించుకోవటం మంచిది. ఈ దాసుడు తనను తాను తగ్గించుకొని మరణము పొందినంతగా గెత్సెమనే వనంలో ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే పాత్రను తొలగించు అని. మరణ బాధను తన శరీరమందు అనుభవిస్తూ దేహమును కలిగిన వాడిగా నీ చిత్తమైతే తొలగించు అన్నాడు. వెంటనే మరో స్వభావం పనిచేసింది. అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని అన్నాడు. తన జీవితమందు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. దాసుడు అని అనగా అర్థం ఏంటంటే పంపిన వాని చిత్తమును, యజమానుని చిత్తమును మాత్రమే నెరవేర్చువాడు, తన చిత్తమును కాదు. నీ చిత్తమైతే పాత్రను తొలగించు అన్నాడు. కానీ తనను తాను తమాయించుకొని, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే నెరవేర్చబడునుగాక అని అన్నాడు. అలాగున దాసుడైన దేవుడు తన తండ్రి చిత్తమును జరిగించి, అనగా తన ప్రాణమును పెట్టి మరణయాతనను, అవమానమును, హేళనను అనుభవించి మన కొరకై శిలువలో తన ప్రాణమును పెట్టి ఆ ప్రియరక్షకుడు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అందుకు నేడు మనము రక్షణను పొంది ఉన్నాం, పాపక్షమాపణ అనుభవాన్ని పొంది ఉన్నాం. ఈ సంగతిని మనం గుర్తుంచుకున్న బద్ధులమై ఉన్నాం. మనము దాసులము కాకపోతే ప్రభువునకు పరిచారకులం కాలేము. పరలోకము నుండి దిగివచ్చిన వాడే పరిచర్య ఎలాగుండవలనో, పరిచారకుడు ఎలాగుండవలనో బోధించితే ఇక మనం ఆయన కంటే మించిన వాళ్ళమంటారా? కాదు సుమా. మనలను మనం తగ్గించుకుందాం, ప్రభువునకు మన జీవితాన్ని అర్పించుకుందాం, నిజమైన దాసుడిగా మనం ఉందాం. నేను ప్రభు దాసురాలను అనింది ఈ ప్రపంచానికి రక్షకుణ్ణి ఆమె అందించింది. దాసుడైన దేవుణ్ణి చూశాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తను తాను తగ్గించుకున్నాడు, విధేయతను చూపించాడు. ఆ కారణం చేత ప్రపంచానికి తండ్రిని చూపించగలిగాడు. ఫిలిప్పు, ఇంతకాలం నాతో కూడా ఉండి తండ్రిని ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్లే అని అన్నాడు. నా తండ్రి క్రియలు నా యందు ప్రత్యక్షపరచబడుచున్నాయి. నా తండ్రి మాటల్ని నేను చెబుతున్నాను. ఎవడును ఎన్నడూను దేవుణ్ణి చూడలేదు, అనగా పూర్తి స్థాయిలో. పరలోకమందున్నటువంటి
అద్వితీయ కుమారుడే ఆయనను ప్రపంచానికి బయలుపరిచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయమునందు 18వ వచనంలో ఈ సంగతులు వ్రాయబడ్డాయి. మరియ తన్ను తాను ప్రభువునకు అప్పగించుకునింది కాబట్టి ప్రపంచానికి క్రీస్తును భౌతికంగా చూపించగలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి పరమ తండ్రి చిత్తాన్ని, ఆయన కార్యాన్ని ప్రపంచానికి చూపించగలిగినాడు. మరి మన సంగతి ఏంటి? ఆ రక్షణ కార్యం, అందులో నీకేదైనా పాలి భాగం ఉంటే, అనగా నీవు రక్షణ పొంది ఉంటే, అందును బట్టి దేవునికి స్తోత్రం. కాకపోతే ఈ దినమే ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. పాపక్షమాపణ పొంది ఉంటే ఆయనకు దాసునిగా, దాసురాలుగా జీవించు. మనం కేవలం దాసులు అనడం మాత్రమే. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని కనికరించండి. మీ దాసురాలైన మరియ ద్వారా, మీ సేవకుడైన యేసుక్రీస్తు ద్వారా జరిగించిన రక్షణ కార్యం కొరకు మీకు స్తోత్రాలు. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా మాకు ఇచ్చిన పాపక్షమాపణ కొరకు వందనాలు. మా ప్రభువైన యేసుక్రీస్తును ప్రపంచానికి అందించట్లో మరియను సాధనంగా వాడుకున్నారు. మీకు వందనాలు. పలుకుబడిన ప్రతి మాటను నెరవేర్చి మహిమను పొందండి. దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.